మొత్తానికి ఏపీ డిప్లొమా C16 C20 రిజల్ట్స్ నిన్న నైటు రిలీజ్ చేయటం అయితే జరిగింది. సో ఈ ఇంటర్నల్ మార్క్స్ పంపించకపోవటం వలన ఇదంతా గడబిడ గందరగోళం ఇదంతా మొత్తానికి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అయితే ఇంకా మిగిలిపోయింది ఏంటి, C23 ఫస్ట్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలినాయి ఏపీ డిప్లొమాలో. సో అవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేస్తే, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో పెడితే ఇక ఇది చాలామందికి కూడా బాగానే మార్కులు వచ్చాయండి డిప్లొమా వాళ్ళకి నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో. ఇక C23 పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో దానంతా ఈజీ కాకపోయినా అబోవ్ యావరేజ్ అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుద్ది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి C23 వాళ్ళది, ఇంతకుముందు చెప్పేశాను. అయితే రిజల్ట్స్ మాత్రం మీకు ఇంకొక 10 రోజులు పడుతుంది, కరెక్ట్గా 10 రోజులు పడుతుందండి. అంతకు మించి అయితే దాటి వెళ్ళదు. అది కూడా ఏంటంటే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్సు, ఇంకా కాలేజీ నుంచి రావాల్సిన ఇంటర్నల్ మార్క్స్, ల్యాబొరేటరీ మార్క్స్ ఏవైతే కండక్ట్ చేశారో అవి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వాటన్నిటినీ కూడా అప్లోడ్ చేసి ఈ డేటాబేస్ ఫైల్కి లింక్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ 10 రోజులైనా. సో మీరైతే పేపర్ వాల్యుయేషన్ గురించి భయపడే పనిలా ఒక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లాంటివి తప్ప ఇది వచ్చేసరికి కంప్లీట్గా బేసిక్స్ వాళ్ళే చేస్తారు అన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇయర్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. మిగతా యూనివర్సిటీ తెలంగాణ డిప్లొమా లాగా మీకు 2 సెమ్లు ఫస్ట్ ఇయర్, మీకు ఒకటే సెమిస్టర్ కాబట్టి. సో ఇక ఇది అయిపోతే సెకండ్ ఇయర్లో ఇంకా ఆడుకుని పాడుకోవచ్చు. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.